కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ జడ్పీ ఉన్నత పాఠశాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. తాను ఎంపీ అయ్యాక సమాజ సేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం 5 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ. 20 లక్షల సాయం చేస్తానని వెల్లడించారు. ఈసారి కూడా 10th విద్యార్థుందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులను కోరారు. మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల ఈ నెల 15వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను తిరిగి తెరవాలని చెప్పి ఆదేశించింది. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను క్లీన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోనే తరగతి గదులు శుభ్రం చేయడం. దీన్ని రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛత సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అక్కడ యువత కానీ, స్థానిక ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా పార్టీ కండువ కానీ, పార్టీ సింబల్ కానీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నా కూడా దాన్ని వెంటనే తొలగిస్తాం. ఇక్కడ ఉండదు కూడా. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ వినూత్న కార్యక్రమం తీసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు దాదాపు అన్ని పాఠశాల కేంద్రాల్లో టిఫిన్ బయట ఏదో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం అంటే తూతుమంత్రంగా మీడియా కోసము, సోషల్ మీడియా కోసము, దానికోసం కాకుండా ఈరోజు అన్ని పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి, స్వచ్ఛ సంస్థలతో కలిసి కార్యకర్తలతో కూడా టిఫిన్ బయట వాళ్ళ ఇంటి నుంచి సొంతంగా టిఫిన్ తీసుకొని వచ్చి డైరెక్ట్ వచ్చారు కూర్చొని ఆ పాఠశాల ప్రాంతాన్ని పరిశీలించడం, రేపు కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయడం, ఏ క్లాస్ రూమ్కి ఎవరెవరు ఇన్ఛార్జ్, ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది ప్రజలను ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేయడానికి ఈరోజు టిఫిన్ బయట కార్యక్రమం కూడా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. రేపు శుద్ధి కార్యక్రమం, దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో వచ్చిన ర్యాలీ. మీ పిల్లలను మీ కూలి పనికో ఇంటి పనికో ఉపయోగించుకోకండి, వాళ్ళని చదువు నేర్పించండి, విద్యావంతులుగా తయారు చేయండి, దేశం ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక చిన్న చిన్న ర్యాలీలను కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే నేను ఈరోజు ఈ రేకొండ గ్రామానికి రావడం జరిగింది. టిఫిన్ బ్యాట్లో పాల్గొని రేపటి కార్యక్రమం గురించి కూడా కార్యకర్తలతో, ప్రజలతో, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా రేపు ఈ పాఠశాల శుద్ధి కార్యక్రమాన్ని, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు.